నేను తప్పు మాట్లాడితే ఒక్క నిమిషం నాయుడు గారు, మన సాంప్రదాయం మనం మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను లగడం అనేది సాంప్రదాయం. మనందరం మాట్లాడు, మంత్రులు కానీ లేదు ఎల్ఓపి కానీ లీడర్ కానీ మాట్లాడుతున్నప్పుడు అది సాంప్రదాయం, సభ్యులు మాట్లాడడం కాదు. దయచేసి అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటంటే అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగాడు, మా సభ్యులు అడగలే. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాలలు ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుంటుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పుతో పట్టించడం లేదు. ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా, మంత్రి గారి సమాధానం నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రవోక్ చేసడానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో పట్టి మంత్రి గారు మీ చెప్తారండి. నిరసనగా సభను తప్పుదో నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ద్వారా అవునిచ్చారు, వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను మిగతా టమాటికి ఫైనాన్షియల్ టైఅప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 530 కోట్లు మాత్రమే చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. 10 సంవత్సరాలు కానీ పెట్టిన ఖర్చు 20 కోట్లు అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చప్పుడు ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రహిత్యం. అసెంబ్లీలో కూర్చోండి అచ్చెన్నాయుడు గారు పట్టుకోలేకపోతున్నారు. సాక్ష్యం అంటే కావాలి అధ్యక్ష. ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని, సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు? ఈ మధ్య పేపర్లో అవినీతి డబ్బుతో ఒక పేపరు టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది